కొత్త డైలాగ్ అన్నమాట. హలో ఎవ్రీబడి, అందరూ బాగున్నారా? చాలా కాలం అయింది చూసి మీ అందరినీ జనంలోకి వచ్చి. అండ్ ఈ సినిమా స్పెషల్ కాబట్టి మిమ్మల్ని కలవాలని నేను వచ్చాను. నాకంటే ముందు ఆయుష్ అండ్ సుశ్రీ రాధామోహన్ గారు ప్రొడక్షన్లో వాళ్ళు ముందుకు వచ్చి ఒక చాలా మంచి గిఫ్ట్ ఇవ్వబోతున్నారు మన పబ్లిక్కి. మనం రిటర్న్ గిఫ్ట్గా మన ప్రేమనిద్దాం. అందరూ సినిమాని ఆదరించాలని కోరుకుంటున్నాను. ఇక యాక్చువల్లీ కొంచెం రెచ్చిపోదాం అనుకున్నాను, కానీ మామగారు వరుస అవుతారు ఈయన, సో కొంచెం తగ్గుతాను. సో ఈ సినిమా ఎందుకు స్పెషల్ అంటే, నాకు ఎవ్రీ క్యారెక్టర్ అంటే ఒట్టి హీరోయే కాదు, సినిమా అనేది అందరూ ఉండాలి, అందరికీ మంచి పాత్ర ఉండాలి, అన్ని కైండ్స్ ఆఫ్ డైమెన్షన్స్ ఉండాలని ఈ సినిమా తీయటం జరిగింది. అండ్ ఆయుష్ది ఎక్స్ట్రాడినరీ క్యారెక్టర్ అండ్ డైమెన్షన్స్ చాలా ఉన్నాయి. సుశ్రీది కూడా, ఇట్స్ జస్ట్ నాట్ అ హీరోయిన్. ఒట్టి సాంగ్స్కి కాకుండా, ఒట్టి రొమాన్స్కి కాకుండా, షీ హాజ్ అ లాట్ ఆఫ్ యాక్షన్ ఆల్సో. అండ్ నాకు కూడా డిఫరెంట్ డైమెన్షన్స్ చాలా రోజుల తర్వాత మంచి డైమెన్షన్స్ ఉన్నాయి. ఇది నా సెకండ్ ఫిల్మ్ హిందీలో, అండ్ ఐఎమ్ వెరీ షూర్ ఇట్స్ సూపర్ హిట్. సో మీ అందరూ ఆదరణ ఉంటే మంచి హిట్ ఇస్తారనే నమ్మకం నాకుంది. సో లెట్ us హోప్ ద బెస్ట్ ఫర్ ఎవ్రీబడి. మీది చూస్తే కనుక ఒక మంచి రోల్ కనిపిస్తుంది ఈ మూవీలో. సో బాలీవుడ్కి పాగా వేస్తారా నెక్స్ట్? డెఫినెట్గా. బికాజ్ అంటే మీ అందరికీ తెలుసు సినిమాకి ఏ పరిమితం లేదు. మన ఇద్దరం దబిడి దిబిడి ఆడుకుందాం. సో అంటే ఈ సినిమా పర్టికులర్గా నాకు ప్లాట్ఫామ్ వేస్తుంది. సో ఐఎమ్ గోయింగ్ టు సెటిల్ డౌన్ డెఫినెట్లీ దేర్ ఆల్సో. ఏమైనా స్టోరీస్ వచ్చాయా నెక్స్ట్ ఈ ట్రైలర్ టీజర్ చూసిన తర్వాత బాలీవుడ్ నుంచి? వచ్చినాయి, బట్ దీని తర్వాత మంచి వస్తాయని వెయిట్ చేస్తున్నాను. జగపతి బాబు గారు. ఓకే, జై బాలయ్యదా. జగపతి బాబు గారు హాయ్ సార్. సార్ ఈ ట్రైలర్లో మీరు అండ్ ఆయుష్ ఫేస్ టు ఫేస్ డిస్కషన్ ఉంది కదా, చూస్తే కొంచెం శ్రీమంతుడు సినిమా గుర్తుకొచ్చింది. అందులో కూడా మహేష్ బాబు గారితో మీరు అలా డిస్కస్ చేస్తారు. సో స్టోరీ పరంగా దానికి దీనికి ఏమైనా సిమిలారిటీస్ ఉంటాయా? కులం గోత్రం ఏ సంబంధం లేదండి. లేదు, జీరో. ఓకే. మీరు ఈ సినిమాలో పోలీస్ క్యారెక్టర్ది ఒకటి స్టిల్ పోస్ట్ చేసి, నేను పోలీస్ కాకపోతే నేను యాక్టర్ కాకపోతే ఖచ్చితంగా పోలీస్ అయ్యేవాడిని అని పెట్టారు. అంటే ఈ సినిమాలో పోలీస్ క్యారెక్టర్ చేశారు కదా, ఎలా దబిడి ఆడించారా, ఎలా ఏంటి? ఎవరిని ఆడిచ్చాలో వాళ్ళని ఆడిచ్చాను. అది ఎవరో మీకు తర్వాత తెలుస్తుంది. జగపతి బాబు గారు, ఓవర్ క్వశ్చన్ అండి. అంటే మీరు సినిమా కథ బాగుంటే కానీ ఎక్కువ ఒప్పుకోరు. ఈ సినిమా అంటే రష్లాన్ సినిమా ఒప్పుకోవడానికి ముఖ్యంగా ఏంటండి? ఫస్ట్ది నిజం కాదండి, కొన్ని సినిమాలు డబ్బుల కోసం ఒప్పుకుంటాను. ఈ సినిమా కేవలం సినిమాలో ఉన్న దమ్ము కోసం ఒప్పుకున్నాను. దమ్ము ఏంటండి, కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయగలరా? మీకు బాగా నచ్చింది దమ్ము. కుక్కర్ ఓపెన్ చేస్తే దమ్ అంతా పోతుందండి, నేను చేయను. ఆ దమ్ ఏంటో తెలుస్తుంది. బికాస్ ఎందుకంటే పర్టికులర్గా దీంట్లో ఏది రివీల్ చేసే పరిస్థితిలో లేము, ఏ క్యారెక్టర్ కూడా రివీల్ చేయలేము. దట్స్ అ బ్యూటీ ఆఫ్ దిస్ ఫిలిం.